కాబట్టి రంగులు మార్చే బుద్ధులు తప్ప మీకు ఇంకేం వస్తాయి? శ్రావ్య, మర్యాదగా మాట్లాడు. నోరుంది కదా అని జనం ముందు జ్యోతిని దోషిని చెయ్యాలని చూస్తే నేను ఊరుకోను. జ్యోతి మాత్రమే రాజీవ్ భార్య. ముమ్మాటికి నువ్వు నీలాంబరి కలిసి పన్నాగం పన్ని తన కాపురాన్ని నాశనం చేశారు. భార్యాభర్తలని విడదీసిన పాపాన్ని కూడా ఒడిగట్టారు. సోదమ్మా, అది సోదమ్మ కాదు, జ్యోతి కోసం రూపం మార్చుకున్న శారద. శారదకి జ్యోతికి నేను ఏం ద్రోహం చేశాను మాధవి గారు? అసలు వాళ్ళతో నాకే సంబంధం? ఆ మనుషులతో నాకేంటి పరిచయం? వీళ్ళిద్దరూ కలిసి నా మీద ఎందుకు పగబట్టారు? మీ దృష్టిలో, రాజు దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలని ఎందుకు చూస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. మీ కుటుంబం నుంచి నన్ను దూరం చేయడానికి శారదేమో సోదమ్మ వేషం వేసింది. ఆ జ్యోతేమో మల్లేశ్వరి వేషం వేసుకుని మా ఇంట్లో పని మనిషిలో చేరింది. ఇప్పుడు చెప్పండి మాధవి గారు, ఎవరు మోసగత్తెలు? అక్క, స్వప్నగా పరిచయం చేసుకొని నన్ను మోసం చేసిన సంగతి మర్చిపోయావా? నీలాంబరి గారు చెప్పినట్టు నువ్వు నిజంగా శారదవా?